హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 ఇన్ వెస్ట్ కోస్ట్. సో మేము స్ట్రాన్ అనే ఇంకో టౌన్కి వచ్చాము. సో ఈ టౌన్ కూడా చిన్న టౌనే. సో ఇది కంపేర్ టు క్వీన్స్ టౌన్ ఇది ఇంకా చిన్న టౌన్ అనమాట. సో ఇక్కడైతే మరీ అంతగానం మేము చూసేటివి ఏమీ లేవు. సో ఒక చిన్న అదేమంటారు ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఓషన్ బీచ్ అనే ఒక బీచ్ ఉంది. సో అక్కడికి వెళ్తాము. అండ్ ఈ టౌన్ ఎందుకు ఫేమస్ తెలుసా? ఇక్కడికి వచ్చాక ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసుకున్నాను నేనైతే. ఇక్కడ ఒక హ్యూన్ పైన్ అనే టింబర్ దొరుకుతుందంట. అది మొత్తం టాస్మానియాలోనే ఒక వాల్యుబుల్ టింబర్ అంట. స్పెషల్ అంట ఆ టింబర్. సో దాని ఐటమ్స్ అన్నీ ఇక్కడే అవుతాయంట. అండ్ ఇక్కడ దాని దాంతోపాటు బోట్స్, ఫర్నిచర్, గిఫ్ట్స్ అలాంటివన్నీ చేస్తారంట. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలా, ఆ టింబర్ ఉంది కదా, అది ఫేమస్ ఎందుకు అంటే దాని సెంట్ వల్ల అంట, దాని స్మెల్ వల్ల అండ్ దాని డ్యూరబిలిటీ వల్ల అంట. లాంగ్ లాస్టింగ్ టింబర్ అంట అది. అందుకే దాంతోపాటు ఫర్నిచర్, ఈ గిఫ్ట్ ఐటమ్స్ అలా అన్నీ చేస్తారంట. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అంటే కొన్ని ట్రీస్ అయితే సమ్ 2000 to 3000 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ తోటి కూడా వాళ్ళు ఈ కొన్ని ఐటమ్స్ చేశారంట. ఆ వుడ్ని కలెక్ట్ చేశారంట, ఆ టింబర్ని కలెక్ట్ చేశారంట. అండ్ ఇంకా ఏంటి అంటే ఈ ట్రీస్ ఉన్నాయి కదా, చాలా అంటే ఎక్స్ట్రీమ్లీ స్లో గ్రోయింగ్ అంట. 1 mm డయామీటర్ పర్ ఇయర్ పెరుగుతుందంట. లిటరలీ ఎంత స్లో అంటే అంత స్లో అనమాట. అండ్ దానికి ఇక్కడ చాలా అంటే చాలా ఏమంటారు వాల్యూ అనమాట, చాలా స్పెషల్ అనమాట. సో అలా అనమాట. అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్లో అన్ని ఈ హ్యూన్ పైన్ తోటే చేసిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో పెన్, స్పూన్స్, చాకు అన్నీ చేశారు. టేబుల్స్ అలా అన్ని ప్రతి చిన్నవి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ లాగా కీ చైన్స్ అని, ఇయర్ రింగ్స్ అని అలా చాలా చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ మేము ఆ కీ చైన్ కానీ ఆ స్పూన్వి అవి ఉంటాయి కదా, ఆ వుడ్ తీసుకొని స్మెల్ వస్తుందా లేదా అని చెక్ చేసాం. ఎందుకంటే దాని స్పెషాలిటీ అదే కదా. సో దాని స్మెల్ సమ్ కైండ్ ఆఫ్ స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, చాలా బాగుండే స్మెల్ కూడా, చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చినందుకైతే ఒకటైతే న్యూ థింగ్ నేర్చుకున్నాము అండ్ విన్నాము కూడా. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్, నైస్. సో ఇక్కడ ఒకటి హుగా ఫాల్స్ అని ఉంది, ఒక చిన్న వాకింగ్ ట్రాక్ తోటి. సో ఇట్లా జంగల్లో నుంచి నడుచుకుంటా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తం జంగల్ ఇదైతే మరీ ఎక్కువ జంగల్ లాగా ఉంది. రియల్ జంగల్లోకి వెళ్ళిపోతున్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంటే వాళ్ళు ఇక్కడ ఏమీ ఇట్లా వాకింగ్ది అట్లా ఏమీ బిల్డ్ చేయలేదు, జస్ట్ చెట్లు తీసేసిండ్రు, కథం ఒక దారి వేసేసి కదా వదిలేసిండ్రు. సో ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ కోసం వాక్ చేసుకుంటూ వెళ్ళే అడవి ఉంది కదా, ఇదంతా రెయిన్ ఫారెస్ట్ అడవి అనమాట. చూడండి మొత్తం దట్టమైన అడవి ఉంది. ఇలా సపోజ్ దారి తప్పిపోయి మన దూల తీరి ఇక్కడికేంచి పోదాం లోపలికి అని చెప్పి వెళ్ళిపోయినాం అనుకోండి, కథమే ఇంకా మళ్ళీ మనం తిరిగి రాం, ఈ రెయిన్ ఫారెస్ట్లో తప్పిపోతాం. అది చూడండి ఇక్కడికి వచ్చింది వాటర్, అక్కడ పడిపోతారేమో అని చెప్పి ఇలా కట్టబెట్టి ఇట్లా పెట్టారు అనమాట. అటు వెళ్ళొద్దు మీరు, అది మీరు వెళ్ళే ప్లేస్ కాదు అని చెప్పి. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా చిన్నగా వచ్చేసింది. ఇప్పుడు మేము కొండ ఎక్కుతున్నాము. ఇటు జారణం అంటే పడిపోతాం అనమాట. సో చూసి నడవాలి. ఇదే వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము ఇంకా మేము. వావ్, ఇట్లా కిందికి కూడా వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్కి. ఇంత జంగల్ మధ్యలో వాటర్ ఫాల్, ఇంత లోపట ఇంచుమించు 2.5 kilometers లోపట ఉందనుకుంటే ఇది. ఇక్కడ వాళ్ళు ఎట్లాగైనా పెట్టిండ్రో ఏమో అప్పట్లో. వా, సో ఇప్పుడు కిందికి వెళ్దాం.
ఇక్కడ ఓషన్ బీచ్కి వచ్చాము. ఇది వెస్ట్ కోస్ట్ ఆఫ్ టాస్మానియా. చూడండి ఓషన్ బీచ్. మొత్తం వాటరే. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ కొంచెం ఇండియా సైడ్ వెళ్ళిపోతాం అనమాట. సో స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ చేసుకుంటే ఒక 2-3 ఇయర్స్కి కాదు, నెక్స్ట్ జన్మలో పోతుంది. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. సో ఈరోజు మళ్ళీ హార్స్టైల్ ఫాల్స్కి వచ్చాము. ఇప్పుడు క్లియర్ ఉంది. సో కొంచెం వెదర్ క్లియర్ అవ్వగానే వెయిట్ చేసి మరీ వచ్చాము. వెదర్ క్లియర్ ఉంటే వచ్చి చూద్దామని చెప్పి. సో నిన్నైతే చూసారు కదా, మొత్తం ఫాగీ ఉండే, ఫాగీ. సో ఇప్పుడు క్లియర్ ఉంది. సో ఇప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇలా ఉంది. ఎంత లోతుందో చూడండి, ఫుల్ టాప్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం చాలానే వాక్ ఉంది. సో నడిచి ఆ ఫాల్స్ని చూద్దాం. ఇలా ఉంది. ఇంత టాప్లో ఉన్నాం మనం. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆడి వరకు. ఇది మొత్తం 15 minutes వాక్ అంట గైస్. సో ఇట్లంతా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. మేము జస్ట్ 5 minutes వాక్ చేసినాము, అంత లోతుంది. సో ఇక్కడ నుంచి ఈ హార్స్టైల్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో అది అన్నమాట హార్స్టైల్ ఫాల్స్. అట్లా చాలా సన్నగా పడుతుంది కాబట్టి హార్స్టైల్ అన్నట్టున్నారు దాన్ని. సో ఇలా అని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది యాక్చువల్గా చాలా లాంగ్ వాక్ అన్నమాట. ఇక్కడ నుంచి అలా నన్ను తిరిగి మొత్తం ఆ వాటర్ ఫాల్స్ పైన ఆ బ్లాక్ కలర్ది మీకు కనిపిస్తుంది ఆ స్టాండ్, అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ పై వరకు. బట్ ఇది చాలా లోతులో ఉందన్నమాట. 15 minutes వాక్. బట్ కౌశిక్కి లోయ అంటే భయం. తను అక్కడే ఆగిపోయాడు. సో వద్దు, ఇక్కడి నుంచి చూసి వెళ్ళిపోదాం అంటుండు. సో ఇట్స్ ఓకే, తనకి హైట్స్ అంటే భయం కాబట్టి ఇక్కడి నుంచే వాటర్ ఫాల్స్ చూసి మనం వెళ్ళిపోదాం హార్స్టైల్ ఫాల్స్. సో ఇది అక్కడి వరకు వెళ్తే ఓన్లీ సీనరీ అనిపిస్తుంది నాకు తెలిసి. ఫాల్స్ ఏం కనిపించదు. సో ఇలా ఇంతే కనిపిస్తుంది అనమాట అక్కడ వరకు. జస్ట్ ఇంకా వాక్ లాగా అనుకోవాలి, ఇంకా కొండ మీద వాక్, ఇట్లా లోయలో వాక్. సో ఇదే హార్స్టైల్ ఫాల్స్. సో వెళ్ళిపోదాం మనం కూడా. ఇట్స్ ఫైన్. ఇక్కడ నుంచి కూడా హార్స్టైల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఐఎమ్ గుడ్ seeing this. ఇంకా ఏమేమి చూసామో చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. Until then, like, share and subscribe. Bye, love you all.